ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద వికెట్ పడింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైడ్రామా మధ్య హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కారుమూరి తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మిగతా నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది. వైసీపీ హయాంలో మద్యం పాలసీని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించటం, మామూలు ఇచ్చే సంస్థలకే మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వటం వంటి అవకతవకలకు పాల్పడ్డ వైసీపీ ప్రభుత్వ పెద్దలు తద్వారా భారీగా కూడబెట్టుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది. ఇది ఒక ఎత్తైతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలోనూ వైసీపీ పెద్దలు చేతివాటం చూపారు. సిఐడి ఈ రెండు అంశాలపై వేర్వేరుగా కేసులు నమోదు చేయగా వీటి ఆధారంగా ఇందులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇలా కొట్టేసిన నిధులు ఎటు వెళ్లాయన్న అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్ట్ ను తొలుత సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. దీని నుంచి శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. శ్రీ సుదర్శన్ సంస్థ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ దేనని ఈడీ నిర్ధారించింది. ఒక్కో కాటన్కు కిలోమీటర్కు ₹19.68 ఉన్న రవాణా ధరను ₹32.53 పెంచినట్లు, తద్వారా దాదాపు ₹195.33 కోట్ల దండుకున్నట్లు ఈడీ గుర్తించింది. తదుపరి దర్యాప్తులో భాగంగా జూన్లోనే సునీల్ కుమార్ ఇంటితో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఈ కుంభకోణానికి వైసీపీ ప్రభుత్వం తరపున అన్నీ తానే వ్యవహరించిన రాజ్ కేశిరెడ్డి, ఇంకా కేసుతో సంబంధం ఉన్న విజయ్ నరసింహారెడ్డి, వల్లు సందీప్ల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. సునీల్ కుమార్ ఇంట్లో 2 రోలెక్స్ వాచ్లు, ఒక రేంజ్ రోవర్ కారు స్వాధీనం చేసుకోగా ఇవన్నీ మద్యం రవాణా నేరం ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్నవేనని ఈడీ నిగ్గు తేల్చింది. వీటితో పాటు ఈడీ అధికారులు ఇక్కడ స్వాధీనం చేసుకున్న ఫోన్లో ఒక కరెన్సీ నోటు బొమ్మ ఉన్నట్లు గుర్తించారు. హవాలా లావాదేవీలో భాగంగానే ఈ నోట్ను పంపినట్లు, దీని ద్వారా కారుమూరికి ₹15 కోట్ల ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మద్యం రవాణాకు కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ ఒప్పందం కాపీని కూడా సునీల్ కుమార్ ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 11న వాసుదేవరెడ్డి, రాజ్ కేశిరెడ్డిలను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు జూన్ 18న కారుమూరి సునీల్ కుమార్ను అరెస్ట్ చేశారు. నాగేశ్వరరావుకు సంబంధించిన ₹37.7 కోట్ల ఆస్తులను ఈడీ ఇదివరకే జప్తు చేసింది. తనను అరెస్ట్ చేయొచ్చని ఊహించిన కారుమూరి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్న కారుమూరి వాదనను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చని భావించిన కారుమూరి కోకాపేటలోని తన ఇంట్లో కాకుండా మజీద్ బండా క్రాస్ రోడ్లోని షార్క్ హైట్స్ అపార్ట్మెంట్లో తలదాచుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించి ఆయన అరెస్ట్ చేసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.